హలో అండి. నిన్న ఈవినింగ్ వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి బ్రెడ్ బజ్జీ అయితే వేసాననమాట. ఏం చేద్దామని ఆలోచించినప్పుడు యూట్యూబ్ అయితే ఆన్ చేశాననమాట. చాలా రకాల రెసిపీస్ అయితే వచ్చాయి. ఇంట్లో మనకు ఆల్రెడీ బ్రెడ్లు అయితే ఉన్నాయన్నమాట. బ్రెడ్లు తీసుకుని బ్రెడ్తో ఏం చేద్దామని ఆలోచిస్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బ్రెడ్ బజ్జీ చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. నాకు సింపుల్గా కనిపించింది ఈ బ్రెడ్ బజ్జీ ఒకటేనండి. చాలా సింపుల్గా అన్నమాట. మనం అరటికాయ బజ్జీ ఎలా వేస్తామో ఆ విధంగానమాట. ఇలా పిండిని మనకు కావాల్సినంత తీసుకొని అందులో కొంచెం కారం, సాల్ట్ వేసుకొని కొంచెం తిక్కగా కలిపేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, ఈ బ్రెడ్ ముక్కల్ని అంచులు కూడా కట్ చేసేసుకొని మనం సమోసా టైప్లో కట్ చేసుకోవాలన్నమాట. పై మీద స్టవ్ పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఇప్పుడు ఈ పిండిలోని ఈ రొట్టె ముక్కల్ని ముంచుకొని అరటికాయ బజ్జీల టైప్లో ముంచేసుకొని వేసేసుకోవడమేనండి. వేసేటప్పుడు మాత్రం కొంచెం ఇరిగిపోతున్నాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. మరి సాఫ్ట్గా ఉంటుంది కదా బ్రెడ్, అందు గురించి అనమాట. ఇది కొంచెం మనకి ఇందులోకి నేను స్టఫింగ్గా ఉల్లిపాయ ముక్కలు, కారం, నిమ్మరసం, పిక్కలు వేపి అయితే కలిపి పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం బ్రెడ్ అనేది కొంచెం తీపిగా ఉంటుంది కదా. మామూలు అరటికాయ, మిరపకాయ అయితే కొంచెం కారంగానే ఉంటుంది. బ్రెడ్ అనేది మన తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం తీపి ఉంటుంది. అయినా ఇవన్నీ కలిపేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా నేను అవన్నీ కలిపి అయితే పక్కన పెట్టాను అనమాట. బ్రెడ్లు ఈ విధంగా బాగా కొంచెం ఎర్రగా వేగాలండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్లో వచ్చే విధంగా కొంచెం బాగా ఎర్రగా ఈ విధంగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని మనకి కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత మధ్యలో కొంచెం హోల్ పెట్టుకొని అందులో మనం చూసారా ఇలాగ చిన్న చాక్తో జాయిగా కట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ పల్లీలు, ఈ ఉల్లిపాయ ముక్కలు, కారం, నిమ్మరసం కలిపిందండి. కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపానమాట. ఆ కలిపిన మిశ్రమాన్ని ఈ బ్రెడ్ బజ్జీ మధ్యలో మనం అది పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్రెడ్ అనేది ఆల్మోస్ట్ తీపి ఉంటుంది. ఆ తీపి తెలియకుండా ఇది కూడా వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఆ విధంగా అయితే చేశాను అన్నమాట. చాలా బాగుందండి. కానీ ఇంకా ఉంటే బాగుంది అనిపించింది అనమాట. మనం సడన్గా అనుకోకుండా తక్కువగా చేసినప్పుడే మనం ఏ వండినా కూడా చక్కగా కుదురుతాయి అన్నమాట. ఎక్కువ వండినప్పుడు ఏదైనా సరే కొంచెం పాడవుతుంది, టేస్ట్ కూడా తేడా వస్తుంది అనమాట. మనం ఏది తక్కువ వండితే అదే టేస్ట్ బాగుంటుంది. అదేంటో మరి సూపర్ టేస్ట్ అయితే ఉందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.